హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లిక్యూ ద లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ లిక్యూ ద లాగ్స్. ఈరోజు లాగ్ ఏంటంటే ఎగ్ విత్ మటన్ కర్రీ ఎలా చేసేలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్ విత్ బ్రెయిన్, పసుపు, కారం, ఉప్పు అండ్ నెక్స్ట్ 2 eggs, 2 onions, 1 tomato, గ్రీన్ చిల్లీ, మటన్ మసాలా అండ్ గరం మసాలా. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడైతే కర్రీ అనేది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ని 2 eggsని కూడా బాయిల్ చేసేద్దాం. ఈ బాయిల్ అయిన లోపు మనమైతే ఆనియన్స్ని కట్ చేసి అవి అయితే ఫ్రై చేసేద్దాం. ఆనియన్ ఫ్రై అయిన వెంటనే మటన్ తీసుకొని వచ్చి అందులో వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఒక 5 minutes చెప్దాం అనుకుంటున్నాను. మన గవర్నమెంట్ వాళ్ళు కానిస్టేబుల్ పోస్టెస్ రిలీజ్ చేస్తారు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకో. అప్లికేషన్ ఫీజ్ 100 rupees మాత్రమే. ఓకేనా? ఓకే, బాయిల్ అయిన ఎగ్స్ని తీసుకొని వచ్చి ఇప్పుడైతే మనం ఆయిల్లో కొంచెం సేపు పసుపు, ఉప్పు, కారం వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి. అవి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేసరికి ఎగ్స్ని ఫ్రై చేయాలి. దీని తర్వాత మగ్గిందా లేదని తర్వాత ప్లేట్ తీసి చూసి అందులో టొమాటోస్ కూడా వేసి దాన్ని బాగా కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అందులోని ఉప్పు, కారం, మసాలా సామాన్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా అందులో వేసి చేయాలి. ఇంకొక చిన్న టిక్, వేస్తున్నప్పుడు పసుపు అవ్వినా కిందనంతా మనకి పడిపోయి గ్యాస్ మీద కొంచెం మెస్సీగా ఉంటుంది. అలాంటి టైమ్స్లోని మన స్పాంజ్ ఉంటుంది కదా, 10 rupees ఉంటుంది స్పాంజ్ అయితే, అది తీసుకొని కొంచెం నీట్గా క్లీన్ చేసేస్తే అప్పటికప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు ఓకేనా. దీని తర్వాత మసాలా సామాన్లు కూడా అన్నీ అందులో వేసి కొంతసేపు చిన్న 2 minutes ఇలా ఫ్రై చేసి వెంటనే వాటర్ తీసుకొని అందులో వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోని మనం పక్కన పెట్టుకున్న బ్రెయిన్ కూడా అందులో వేసి దాన్ని బాగా కలిపేయకూడదు, ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది కదా గాయస్. అది మటన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో దించేస్తామన్న ఒక 5 minutes బిఫోరు పక్కన పెట్టుకున్న బ్రెయిన్ ప్లస్ 2 eggs కూడా అందులో వేసి ఒక 10 to 10 minutes, 5 to 10 minutes వరకు మనం ప్లేట్ పెట్టి బాయిల్ చేసేస్తే ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్ విత్ మటన్ బ్రెయిన్ కర్రీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను చూడండి. ఇంత కర్రీలోని మనకి లెమన్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? లెమన్ ముఖ్యం కదా. వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని అందులో లెమన్ పిండుకొని తింటుంటే ఉంటుంది అబ్బబ్బా ఏముంటుంది కదా. చాలా అంటే చాలా బాగుంది గాయస్, మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను. బ్రెయిన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. థ్యాంక్ యూ గాయస్, బాయ్.